జరుగుతుంది అని చెప్పి మన రాజ్యాంగ వ్యవస్థనే వంక పెట్టినటువంటి విధానం ఏదైతుందో, అదే విధంగా అసలు ఆ ప్రక్రియ ఒక రకమైనటువంటి డ్రెస్ వేసుకొని, పూర్వం డెకాయిట్స్ వచ్చేవాళ్ళు అట్లా గుర్రాల మీద ఒకటే రకమైనటువంటి డ్రెస్సులు వేసుకొని డెకాయిట్స్ ఇళ్ల మీద పడి ఈ విధంగా చేస్తూ ఉండేవాళ్ళు, భయభ్రాంతులకి గురి చేస్తూ ఉండేవాళ్ళు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇది మార్గం కాదు, ఈ విధంగా వెళ్ళి దౌర్జన్యాలు చేస్తూ దారుణాలు చేస్తూ చేసేటటువంటిది మార్గం కాదు. దానివల్ల ఎప్పుడూ ఏమీ సాధించలేరు. మనకి నిజంగా రాజ్యాంగం నుంచి ఏం కావాలంటే అది సాధించుకోగలిగేటటువంటి సత్తా శక్తి ఉంది. కాబట్టి రాజ్యాంగం ద్వారా మనం ఎలా సాధించుకోవాలి, రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని ఏదో సాధించాలనేది మాత్రం చాలా పొరపాటు ఆలోచన. ఎందుకు అంటే ప్రజలే ఎన్నుకుంటారు, అత్యధికులు ఎవరో వాళ్ళు ఏ నిర్ణయం చేస్తారో, వాళ్ళు ఎవరిని గెలిపిస్తారో దానిని బట్టి నిర్ణయాలు అవుతూ ఉంటాయి. ఇక ఒక అర్చకుణ్ణి చుట్టుపక్కల బలము బలగము ఏమీ లేకుండా ఉన్నటువంటి ఆయన్ని వెళ్ళి ఒక గంట సేపు కూర్చోబెట్టి ఆగకుండా ఏవో చిన్న 2 పాటల్లో ఉండే 2 చరణాలను తీసుకొని, అదే విధంగా ఆయనకు తెలిసిన 4-5 శ్లోకాలు భగవద్గీతలో తీసుకొని, నీకేం తెలుసు, నీకు రాగం తెలుసా, నీకు లయ తెలుసా అంటూ అడగడము, ఇవన్నీ కూడా చాలా అసలు సమాజంలో ఎవరైనా తలకాయ దించుకోవాల్సింది. ఈ అర్చకుల్ని ఎందుకు పట్టుకుంటారు అంటే వీళ్ళు సాఫ్ట్ కార్నర్ అండి. వీళ్ళు ఎప్పుడు ఏకమై ఉండరు, బలంగా ఉండరు, బ్రాహ్మణానాం అనేకత్వం, అందుకని పనిగట్టుకొని దాడి చేస్తూ ఉంటారు. అక్కడికి ఎవరెవరు వైశ్యులు వస్తారో, డబ్బులు ఇస్తారో వాళ్ళ లెక్కలు అడగడం, ఇది బ్రాహ్మణ వైశ్యులు అనేటటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ తద్వారా మొత్తం హిందూ సమాజాన్ని టార్గెట్ చేయడం, ఇది చాలా ఇంటెలిజెంట్ గా ఒక స్ట్రక్చర్ తోటి టార్గెట్ చేయడం అనిపిస్తోంది. దీంట్లో ఉండేటువంటి కాన్స్పిరసీస్ ఇప్పటికే కొద్దిగా ఏదో డీసీపీ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఇంకా లోతుల్లోకి చాలా రీసెర్చ్ చేయాలి. మా పోలీస్ కస్టడీలోకి వచ్చిన తర్వాత దీని వెనక ఉండేటువంటి మూలాలు, ఇంకా లోతులు ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటాం అని చెప్పారు. కారణం ఏంటి అంటే ఇది ఒక వ్యక్తి చేసేట్టుగా కనిపించట్లేదు. ఈ ఆర్గనైజేషన్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక ట్రినిటీ అని 3 పెట్టి, ఆ ట్రినిటీ కింద అష్టదిక్పాలకులను 8 మందిని పెట్టి, మళ్ళీ దాని కింద రాష్ట్రానికి ఒకళ్ళని పెట్టి, అదే విధంగా జిల్లాకు ఒకళ్ళు, మండలానికి ఒకళ్ళు, గ్రామానికి ఒకళ్ళు, కాన్స్టిట్యుయెన్సీకి ఒకళ్ళట. మళ్ళీ రాజ్యాంగం కాదంటూనే కాన్స్టిట్యుయెన్సీకి ఒకళ్ళు అంటే ఎక్కడో ఒక చిన్న కుట్ర ఉంది. ఫస్ట్ అసలు మాకు రాజ్యాంగమే సంబంధం లేదు అంటే వాళ్ళ వ్యవహారం వేరుంటుంది. కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేటటువంటిది ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి దాంట్లో కాన్స్టిట్యుయెన్సీకి ఒకళ్ళు అన్న దాంట్లో ఖచ్చితంగా ఒక కుట్రకోణ ఆవిష్కరణ అనేది మనకు కనిపిస్తుంది. ఈ విధంగా అర్చకుల మీద దాడి చేయటం, వాళ్ళని సాఫ్ట్ కార్నర్ చేయడం తప్పు. తెలంగాణ ఆంధ్రాలు రెండిట్లో కూడా ఇవాళ రోజున అందరూ హిందూ సమాజం అంతా ఏకం కావాలి. ముఖ్యంగా సాఫ్ట్ కార్నర్ గా అటాక్ చేయబడుతున్నటువంటి ఈ బ్రాహ్మణులందరూ కూడా, వైశ్యులందరూ కూడా, మిగతా అన్ని కులాలు కూడా ఒకటై, మేము ఇంట్లో గడప లోపలే మాకు ఏదున్నా కులం ఉన్నా, బయటకి వచ్చిందంటే ఇది మొత్తము నందగోకులమే, అంతా కృష్ణయ్యే, లేదు రాముడే, లేదే శివుడే అంటూ జీవనం గడపడం నేర్చుకోకపోతే ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ అనేకత్వం నుంచి ఏకత్వం అనేది అవసరమైనటువంటి క్షణం మాత్రం ఖచ్చితంగా వచ్చింది. కానీ ఒక్క ఆనందం ఏమి అంటే ఈ సంఘటనలో బాధాకరమైనప్పటికీ సంఘటన జరిగాక మొట్టమొదటిసారి పార్టీలకు అతీతంగా ఇటు నుంచి కేటీఆర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు అయితేనేంటి, అటు నుంచి రేవంత్ రెడ్డి గారు ఆయన ఫోన్ చేసి వాళ్ళ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని అక్కడ ఎమ్మెల్యేని పంపించి మీకు ఏం కావాలో చెప్పండి, ఏది ఉన్నా మేము చేస్తాము అనే మాట వాళ్ళు అనడం, అదే విధంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి సుహృద్భావ వాతావరణం, మేము ఈ విషయంలో మాత్రం రాజకీయంగా వేరే లేము, ధర్మమే మాకు ప్రధానము అని మాట్లాడటం మాత్రం నిన్న నేను రంగరాజన్ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన అదే వ్యక్తం చేశారు.
ఏమండి భయభ్రాంతులకు గురి చేసిన మాట నిజమే గాని ఆ భయభ్రాంతుల వల్ల ఇంత ధైర్యము ఇన్ని చోట్ల నుంచి ఇంకో పక్క నుంచి బీజేపీ మన బండి సంజయ్ గారు ఫోన్ చేసి ఆయన కూడా విషయాలు తెలుసుకోవడం, ఓ పక్క ఆర్ఎస్ఎస్ విహెచ్పి దీనిని ఖండించడం, ఇది కూడా చాలా విశేషమైనటువంటిది. ఈ ఎక్కడా ఏ విధంగానూ సమాజం, హిందూ సమాజం అంతా ఒకటిగా ఉంది, పార్టీలకు అతీతంగా ఉంది, అర్చకులకి జోలికి వస్తే అనే సందేశాన్ని మాత్రం చాలా దిగ్విజయంగా సమాజం అందించింది అని చెప్పుకోవాలి. రైట్. మనతో పాటు బాచు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, నేను మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చే కంటే ముందు ఒకసారి కులకర్ణి గారి దగ్గరికి వెళ్దాం. కులకర్ణి గారు నమస్కారం అండి.